జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 135 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. స్క్రూటినీలో 186 నామినేషన్లు తిరస్కరించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మొత్తం 321 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది. 135 అభ్యర్థుల నామినేషన్లు ఓకే కావడంతో ఇక గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించనున్నారు అభ్యర్థులు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి జూబ్లీ హిల్స్ లో ఉండేటువంటి నామినేషన్లకు సంబంధించిన జూబ్లీ హిల్స్ నామినేషన్ దానికి సంబంధించి పరిశీలనకు సంబంధించి ఈ రోజు తెల్లవారుజాము వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అధికారుల పూర్తి వివరాలన్నింటినీ కూడా తీసుకొని పూర్తిగా ఏ నామినేషన్లో ఏ లోపాలు ఉన్నాయి అన్ని అంశాలను అక్కడ ఉండేటువంటి హాజరైనటువంటి సభ్యుల ముందే ఎవరైతే నామినేషన్లు దాఖలు చేశారో ఆ అభ్యర్థుల ముందే పూర్తిగా పరిశీలించిన తర్వాత భారీగా నామినేషన్లను తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. 50% పైగా నామినేషన్లు అయితే తిరస్కరణకు గురైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం జరిగింది. 81 మంది నామినేషన్లను ఓకే చేశారు. అదేవిధంగా మొత్తం మనకు వచ్చినటువంటి ఇందులో వచ్చినటువంటి నామినేషన్లకు సంబంధించి 321 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేయడం జరిగింది. కొందరు 2, కొందరు 3, కొందరేమో 1 ఈ విధంగా నామినేషన్లను దాఖలు చేయగా అందులో 186 నామినేషన్లను తిరస్కరించినటువంటి అధికారులు 135 నామినేషన్లకైతే ఆమోదం తెలపడం జరిగింది. పెద్ద మొత్తంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లను తిరస్కరించారు. అయితే ఇందులో ప్రధాన పార్టీలు కానీ స్టేట్ పార్టీలు కానీ కొంచెం గుర్తింపు పొందినటువంటి ఆ పార్టీలు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు కొంత క్లియర్గా ఉన్నాయి. కానీ ఇండిపెండెంట్స్ చేసినటువంటి నామినేషన్లు చాలా అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనేటువంటి అంశాలను అధికారులు గుర్తించారు. ప్రధానంగా మనం చూస్తే రైతులు కానీ అదేవిధంగా విద్యార్థులు సైడ్ నుంచి చేసినటువంటి వాళ్ళు, నిరుద్యోగుల సైడ్ నుంచి చేసినటువంటి వాళ్ళు, కొన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి నామినేషన్లకు సంబంధించి సరైనటువంటి పద్ధతిలో నామినేషన్ పత్రాలను ఫిల్ చేయకపోవడమే ప్రధాన కారణంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే వాటన్నింటినీ కూడా తిరస్కరించినట్టుగా వాళ్ళు చెప్పారు. ఫైనల్ లిస్టును కొద్దిసేపట్లో దాన్ని అంతా కూడా ఫైనల్ ఏ నామినేషన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు 81 మంది క్లియర్ గా ఉన్నాయో వాళ్ళ లిస్టును మరికొద్ది సేపట్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. బాలరామ, ఈ రోజు అదేవిధంగా రేపు కూడా నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.